మహాగణాధిపతయే గుడ్ మార్నింగ్. అమ్మాయి 10th స్టాండర్డ్ చదువుతుంది శ్రీకృష్ణ విద్యామందిర్లో. తిలక్ షోరూమ్ ఆపోజిట్ ఉంటుంది కదా అక్కడ. షీఈ్ ఇన్ 10th స్టాండర్డ్. సో మీ ఇద్దరం ఒకరోజు ఇంట్లో కూర్చుండగా అది మ్యాథమెటిక్స్ చేస్తుంటే ఏదో ఒక డౌట్స్ అడుగుతోంది నన్ను. నేను చెప్తూనే ఉన్నాను. నాకు సరదాగా ఒక క్వశ్చన్ అడగాలనిపించింది దాన్ని ప్రాబబిలిటీలో. వెంటనే నేను 3 డైస్ తీసుకున్నాను, 3 డైస్. అండ్ వీ నో ద పాసిబిలిటీస్. ఇఫ్ వీ రోల్ 1 die, total number of possibilities are 6. If we roll 2 dice at a time, number of possibilities are 36. 3 dice రోల్ చేస్తే ఒకేసారి 6 power 3 216 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసు కదా. సరే, నేను దానికి 2 డైస్ ఇచ్చాను. నేను ఒక డై తీసుకున్నాను. ఓకే, దానికి 2 డైస్ ఇచ్చాను, నేను ఒక డై తీసుకున్నాను. ఇప్పుడు మేము అది 2 డైస్ ఒకేసారి రోల్ చేస్తాం. నేను సింగిల్ డై ఒకసారి రోల్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, నువ్వు 2 డైస్ ఒకేసారి రోల్ చేయి. వాట్ ఎవర్ ద నంబర్స్ యూ గాట్ ఆన్ ద టాప్ ఫేస్ ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. నేను ఒక డై రోల్ చేస్తాను. టాప్ ఫేస్ మీద ఏ నెంబర్ వస్తే దాన్ని నేను స్క్వేర్ చేస్తాను. మళ్ళీ ఒకసారి 2 డైస్ ఒకేసారి రోల్ చేస్తే టాప్ ఫేస్ మీద 2 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. ఆ రెండింటిని అయితే మల్టిప్లై చేయాలి. అది దాని టాస్క్. నా టాస్క్ ఏమిటి? నేను ఒక డై రోల్ చేస్తాను. టాప్ ఫేస్ మీద ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 వచ్చింది. నేను 5ని స్క్వేర్ చేయాలి, అంటే 25 వస్తుంది. అదేం చేయాలి? ఇలా 2 డైస్ ఒకేసారి రోల్ చేస్తే దానికి ఒక దాని మీద 1 వచ్చింది, ఒక దాని మీద 3 వచ్చింది. ఓకే, అది 2 నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఇది దాని టాస్క్. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, మన ఇద్దరికి 36 రావాలి. నువ్వు 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే 36 రావడానికి నీ ప్రాబబిలిటీ ఎంత? నాకు టాప్ ఫేస్ మీద వచ్చిన నెంబర్ని స్క్వేర్ చేస్తే నాకు కూడా 36 రావాలి. నా ప్రాబబిలిటీ ఎంత? మన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది నా క్వశ్చన్. మీకు అర్థమైందా? వాట్ ఎవర్ ద నెంబర్ షీ గాట్ ఆన్ ద టాప్ ఫేసెస్ షీ హ్యాస్ టు మల్టిప్లై ఇట్. వాట్ ఎవర్ ద నెంబర్ ఐ గాట్ ఆన్ ద టాప్ ఫేస్ ఐ నీడ్ టు స్క్వేర్ ఇట్. ఇప్పుడు ఇద్దరికి 36 అనే నెంబర్ తీసుకుందాం. సో 36 అనే నెంబర్ ప్రాబబిలిటీ, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 36? ఓకే, సో దానికి ఆవిడ ఎక్స్పెరిమెంట్లో ఎక్కువ పాసిబిలిటీ ఉందా, నాకు ఎక్కువ పాసిబిలిటీ ఉందా? అది మీరు చెప్పాలి. ఓకేనా? అవకాశం ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పంపించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.